హాయ్ అండి. ఈరోజు పెత్తరామాస కదా. పెత్తరామాస ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మహాలయ అమావాస్య పితృపక్షం ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పెత్తరామాసను పెద్దల అమావాస్య అని కూడా అంటారండి. అసలు పెద్దల అమావాస్యకు కర్ణుడికి ఎలాంటి సంబంధం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణుడు చనిపోయిన తర్వాత అతనికి స్వర్గానికి వెళ్ళడానికి అనుమతి లభిస్తుంది. స్వర్గానికి వెళ్తుండగా కర్ణుడికి ఆకలి వేస్తుందని ఒక దగ్గర ఒక పండు తీసుకొని తినబోతుంటే ఆ పండు బంగారం అయిపోతుంది. ఆ పండును వదిలేసి వెళ్తుండగా కర్ణుడికి దాహం వేస్తుందని నీళ్లను తాగుతుంటే అది కూడా బంగారం అయిపోతుంది. అప్పుడు ఆలోచిస్తుంటే తన శరీరవాణి ఏమని చెప్తుందంటే, నీవు ఎన్నెన్నో గొప్ప దానాలు చేశావు, కానీ ఎప్పుడు అన్నదానం చేయలేదు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తుంది. అప్పుడు వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి దగ్గరికి వెళ్లి, నాన్న నాకు 15 రోజుల సమయం కావాలి, నేను భూలోకానికి వెళ్లి రావాలి అని సూర్యుడికి కర్ణుడు చెప్తాడు. సూర్యుడికి చెప్పిన వెంటనే కర్ణుడు భూలోకానికి వస్తాడు. అది ఎప్పుడంటే భాద్రపద బహుళ పాడ్యమి రోజు వస్తాడు. మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్తాడంటే భాద్రపద అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి వెళ్తాడు. ఈ 15 రోజులు కర్ణుడు ఆకలి అన్నవారికి అన్నం పెడతాడు, అలాగే పితృ కార్యక్రమాలు చేస్తాడు. అందుకే ఈ 15 రోజులు కూడా మన పెద్దవాళ్ళకి ఈ పితృపక్షంలో కూడా వాళ్ళ ఆకలి తీర్చేలా అన్నం పెట్టడం, అలాగే ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మన వంశాభివృద్ధి జరిగేలా దీవిస్తారు. మేము కూడా పెద్దలకి నైవేద్యం పెట్టాము, మా పిల్ల పాపలని మంచిగా చూసుకోమని కోరుకున్నాము. పెద్దల అమావాస్య ఎందుకు జరుపుకుంటారో నాకు ఇప్పుడు అర్థమైందండి. నాతో పాటు మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మా అత్తమ్మ బతుకమ్మ పేరుస్తుంది. మేము మొదటి రోజు అంటే పెత్తరామాస రోజు 2 బతుకమ్మలు చేస్తాము. సద్దుల బతుకమ్మ రోజు 2 బతుకమ్మలు చేస్తాము, పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ. అదే రోజు గౌరమ్మను కూడా చేస్తాము. పెత్తరామాసకి 2, పెద్ద బతుకమ్మకి 2, గౌరమ్మతో పాటు 5 బతుకమ్మలు అవుతాయి అని చెప్పి అలా చేస్తామండి. ఈ 9 రోజులు ఏమేం బతుకమ్మలు ఉంటాయో ఇప్పుడు చెప్తానండి. 1వది ఎంగిలి పూల బతుకమ్మ, 2వది అటుకుల బతుకమ్మ, 3వది ముద్దపప్పు బతుకమ్మ, 4వది నానబియ్యం బతుకమ్మ, 5వది అట్ల బతుకమ్మ, 6వది అలిగిన బతుకమ్మ, 7వది వేపకాయల బతుకమ్మ, 8వది వెన్నముద్దల బతుకమ్మ, 9వది సద్దుల బతుకమ్మ. ఈ 9 బతుకమ్మల పేర్లతో పాటు ఏమేం నైవేద్యాలు పెడతారో ఇప్పుడు చెప్తానండి. మొదటి బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి పూల బతుకమ్మ ఎందుకు అంటారంటే పెద్దలకి నైవేద్యం పెడతారు కదా, అందుకనే ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజు బతుకమ్మను మొదటి రోజుగా జరుపుకుంటారు. మన తెలంగాణలో ఈ రోజును పెత్తరామాస అని కూడా అంటారండి. నువ్వులు, బియ్యం, పిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. 2వ బతుకమ్మ అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి పెడతారు. 3వ బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి పెడతారు. 4వ బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టాలి. 5వ బతుకమ్మ అట్ల బతుకమ్మ. అట్లు చేసి నైవేద్యంగా పెట్టాలి. అట్లు అంటే బియ్యం పిండితో చేసిన దోశలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. 6వ బతుకమ్మ అలిగిన బతుకమ్మ. ఈ బతుకమ్మ అలిగిందని అర్థం. ఈ రోజున గౌరీదేవి బాధపడిందని భక్తులు నమ్ముతారు. ఈ అమ్మవారు అలిగి ఏమి తినరని అంటారు, అందుకే నైవేద్యం ఏమి పెట్టరు. 7వ బతుకమ్మ వేపకాయల బతుకమ్మ. ఈ బతుకమ్మను తంగేడు పువ్వులు, గునుగు పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులతోటి 7 అంగుళాలుగా పేర్చి ఆడవిల్లలంతా కలిసి ఆడుకొని చెరువులో వేస్తారు. ఈ రోజు బతుకమ్మకు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్ల ఆకారంలో తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. 8వ బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ. ఈ బతుకమ్మను తంగేడు పువ్వులు, గునుగు పువ్వులు, చిట్టి చామంతి పువ్వులు, గులాబీ పూలతో పాటు గడ్డి పువ్వులు తెచ్చి కూడా బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మకు నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. 9వ బతుకమ్మ సద్దుల బతుకమ్మ. ఇది ఆఖరి బతుకమ్మ అండి. పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. బతుకమ్మకి ఏమేమి పువ్వులు పెడతారంటే గునుగు పువ్వులు, తంగెడు పువ్వులు, చిట్టి చామంతి పువ్వులు, చామంతి పువ్వులు, గడ్డి పువ్వులు, తురాయి పువ్వులు, గుమ్మడి పువ్వులు, ఇవన్నీ పువ్వులను కలిపి బతుకమ్మను పేరుస్తారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మా అత్తమ్మ మంచిగా పేర్చిన బతుకమ్మను ఇంట్లో నుండి బయటికి తీసుకొచ్చి మా వాళ్ళందరూ కలిసి మంచిగా
బతుకమ్మ ఆట ఆడుకుంటున్నారండి. బతుకమ్మ ఆడడం అయిపోయిందండి. మేము చెరువుకు వెళ్ళలేదు, ఇంట్లోనే టబ్ లో నీళ్లు పోసి అందులో బతుకమ్మను ఇడుస్తున్నామండి. ఇద్దరు కలిసి ఒక బతుకమ్మను ఇడిచిర్రు, ఇంకిద్దరు కలిసి ఇంకో బతుకమ్మను ఇడుద్దామంటే వాళ్ళకి ఇడవనికి వస్తలేదని మళ్ళీ మా పెద్ద పాపనే ఇడిచింది. బతుకమ్మ ఇడవడం అయిపోయిన తర్వాత 2 గిన్నెలతోని ఇట్లా సౌండ్ చేసుకుంటా ఒక పాట పాడతారండి. అదేం పాట అంటే, ఉష్కెల పెట్టే గౌరమ్మ, ఊళ్ళె వెరిగిన గౌరమ్మ, తాళ్ళన్ని పోళ్ళు, పొక్కల వండే నీళ్లు, ఆ కోలలి కోలలే గౌరమ్మ, దేవసాని కోలలే గౌరమ్మ అని పాట పాడి బతుకమ్మ ముందు ప్రసాదం పెడతాం కదా, ఆ ప్రసాదం అందరం తీసుకొని తింటాం. ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా చాలా మంచిగా అనిపిస్తదండి. పెద్ద బతుకమ్మ రోజు మాత్రం ఖచ్చితంగా చెరువుకు వెళ్ళి బతుకమ్మను ఇడుస్తామండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.